10,000 రూపాయలు తన ఫ్రెండ్కి అప్పిచ్చిన పాపానికి 2,55,000 ఫ్రీ చేయించుకున్న వ్యక్తి కథ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకు పాపం అని చెప్పి నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఈ స్టోరీ వింటే మీకే తెలుస్తుంది. ఒక వ్యక్తి వచ్చేసి మన వీడియోస్ చూసి మనల్ని కాంటాక్ట్ అయ్యారు. ఆయన చెప్పింది ఏంటంటే 10,000 రూపాయలు తన ఫ్రెండ్కి అవసరం అని చెప్పి అమౌంట్ అయితే ఇచ్చారు ఆయన. సో చెప్పిన టైంకి తన ఫ్రెండ్ అమౌంట్ ఇవ్వలేదని చెప్పి ఈయన కంటిన్యూస్గా 4-5 సార్లు అడిగేటప్పటికి ఎందుకు వచ్చిన బాధ నీతో, నీ అమౌంట్ డీటెయిల్, నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు, నీ ఫోన్పే ఐడి ఇవ్వు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అడిగారంట. సరే అమౌంట్ వేస్తాడు కదా అని చెప్పి ఈయన ఇచ్చేశాడు. అమౌంట్ అయితే వచ్చేసింది. వచ్చిన ఒక వారం తర్వాత వచ్చేసి ఫస్ట్ అకౌంట్లో ఒక 2,000 రూపాయలు లీన్ అయితే పడింది. సో ఎందుకు లీన్ పడింది అని చెప్పి బ్యాంకుకి వెళ్ళి ఈయన డీటెయిల్స్ కనుక్కుంటూ ఉండగానే వితిన్ 1 వీక్లో వచ్చేసి టోటల్ 2,55,000 రూపాయల అకౌంట్లో ఉన్న అమౌంట్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకు అని చెప్పి డీటెయిల్స్ కనుక్కొని ట్రాన్సాక్షన్ డిస్ప్యూట్ ఏంటి అని చెప్పి తెలుసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఏదైతే ట్రాన్సాక్షన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అమౌంట్ పంపించాడో అతను ఏం చేశాడంటే బెట్టింగ్ యాప్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇతని అకౌంట్కి విత్డ్రాల్ అయితే కొట్టేశాడు. సో ఇప్పుడు అది చూస్తే ఏమని తెలుస్తుంది, డైరెక్ట్ బెట్టింగ్ యాప్ నుంచి ఈయనే విత్డ్రా చేసుకున్నాడు అని చెప్పి తెలుస్తుంది. సో 10,000 రూపాయలు అతని ఫ్రెండ్ అవసరానికి అప్పుకి ఇచ్చిన పాపానికి ఇప్పుడు 2,55,000 రూపాయలు నేను అకౌంట్ టోటల్ కంప్లీట్గా అయితే ఫ్రీజ్ అయిపోయింది. చెప్పడం ఏంటంటే మనకు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేదే కాకుండా మనకు అమౌంట్ రిటర్న్ వచ్చేసింది అని చెప్పి ఆయన చూసుకున్నాడే. సో మనం ఒకరికి అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు రిటర్న్ అమౌంట్ ఇస్తున్నప్పుడు అమౌంట్ వచ్చేసింది అనే కాకుండా మనకు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి కూడా చూసుకోవడం ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్గా తయారైపోయింది. సో ఆయన అవసరానికి 10,000 అప్పిచ్చి కూడా ఈరోజు 2,55,000 రూపాయలు ఆయన ఫ్రీజ్ చేయించుకొని బ్యాంక్ చుట్టూ తిరిగి ఆయన ఏదో సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ అయినట్టుగా బ్యాంక్ వాళ్ళు అతనితో బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఆయన బాధ ఆయన వెల్లడించడం అయితే జరిగింది.